హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు బ్లాగ్స్. ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే మా అత్తమ్మ సద్ద ముద్దలకు ప్రిపరేషన్ చేస్తుందని చెప్తున్నా. అదే చూసేద్దామని చెప్తున్నా. నాకైతే రాదు రొట్టెలు చేయడం. అయితే ఒకటి పొడి రొట్టెలు చేయడానికి ట్రై చేస్తా అని ఇక్కడ చెప్తున్నా అనమాట. ఇంకో ఇక్కడ ప్రిపేర్ చేస్తుందని చెప్పినా కదా, అదే సీక్రెట్గా వెనకంగా తీస్తున్న వీడియో. ఇంకో బెల్లము పిండి ఆల్రెడీ పిసికి పెట్టింది. నేను బయటికి వెళ్ళినప్పుడు బెల్లం కట్ చేస్తుంది. కోళ్ళతోటన్నా దంచమని చెప్తే దంచట్లేదు. ఇంకా ఏం కాదులే, ఆల్రెడీ అయిపోయింది, కొంచెమే ఉందిగా అని అన్నదన్నమాట. అందుకే ఇక నేను కూడా ఏం సరేలే ఎలాగో అలా చేయని అనేసి చేయనిచ్చిన. అయితే నాకు అసలు రాదు పొడిపిండితో ఇట్లా రొట్టె వేయడము. కానీ సద్ద ముద్దలకు కొంచెం కరెక్ట్గా కావాల్సిన అవసరం లేదు కదా, కొంచెం పచ్చిగానే కాలుస్తారు కదా ముద్ద కావడం కోసమని. అదిగో ఇగో ఇట్లా వచ్చిందని చూపిస్తున్నా మీకు. ఇంకో ఈ విధంగా వచ్చింది. పేలం మీద కూడా వేసిన, కొంచెం అయితే పర్వాలేదు అనిపించింది. ఫస్ట్ టైం కదా నాకైతే చేయడము, నాకైతే బెటరే అనిపించింది. నెక్స్ట్ ఇంకోటి కూడా వేసినాం, ఇంకోటి కూడా వేసి ఇంకోటి కూడా కాలుస్తున్నా. మంచిగా వస్తున్నాయి, చాలే ఇంత మటుకు అన్నది మా అత్తమ్మ. కొంచెం ఇంకెక్కువ కొంచెం రెడ్ గాల్స్ మరీ పచ్చి ఉంటే బాగుండదు అని అంటే ఈసారి కొద్దిగా ఎక్కువసేపు పెట్టిన అనమాట కాలవడము. ఇంకో ఇక్కడ బెల్లం కట్ చేయడం కూడా అయిపోయింది. ఇక్కడికి ఆల్రెడీ ఒక రొట్టె ఇచ్చేసిన, నెక్స్ట్ ఇంకోటి కూడా వేసిన. థర్డ్ వన్ కొంచెం నీట్గా వచ్చింది. వాటర్ చల్లితే ఈజీ వస్తుందని మా అత్తమ్మ మంచిగా ఒకటి టిప్స్ చెప్పిందనమాట అని ట్రై చేసిన. వాటర్ వేయగానే వెంటనే తీయొద్దంట. నేనేం వెంటనే తీసేసరికి అలా తునిగిపోయింది. అందుకని మళ్ళీ కొంచెం జాయింట్ వేసిన. ఇంకో మళ్ళీ వేసరికల్లా కొంచెం బెటరే అనిపించింది. ఇది ఎట్లయినా ఇంకా మనం కర్రీ పెట్టుకొని అయితే తినట్లేం కదా, అందుకనేసి ఇట్లా బెల్లంలో మళ్ళీ పీసెస్ చేసేదే కదా. ఇంకో ఇట్లా మొత్తం కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత లడ్డూలు చేయాలి. లడ్డూలు చేసి పక్కకు పెట్టుకోవాలి. అంత మొత్తం బెల్లం కూడా మొత్తం తురుము అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇంకో ఈ విధంగా లడ్డూలు చేసుకోవాలి. వెంటనే మంచిగా వచ్చినాయి లడ్డూలు అయితే. మాకైతే బెల్లం కూడా మంచిగా క్వాంటిటీ సరిపోయింది, 1/2 kg. చపాతీ రొట్టెలకి వాటికి సద్ద ముద్దలు అంటే బాగుంటాయి అసలు. చాలా తింటే కూడా చాలా హెల్త్కి మంచిదంట. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.